హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ఫార్మ్స్ వరల్డ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి జాతి కోళ్లతో ఫామ్ స్టార్ట్ చేయడం మంచిదా లేకుంటే నాటుకోళ్లతో ఫామ్ స్టార్ట్ చేయడం మంచిదా, ఈ రెండిటిలో మనకి ఏది లాభదాయకం, ఎందుకు అనే విషయం కొత్తగా నాటుకోళ్ల ఫార్మ్స్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వచ్చేసరికి జాతి కోళ్ళు అనేవి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండి, వాటి మీద అంటే ఎక్కువగా మక్కువ ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద పందాలు వేసే పందెం రాయుళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉండేవన్నమాట. కానీ ఇప్పుడు వచ్చేసరికి అంటే ఈ జనరేషన్స్కి వచ్చేసరికి పాడి పరిశ్రమ కానీ కోళ్ళ ఫార్మింగ్స్ కానీ మనకి ఒక మంచి లాభదాయకమైన చిన్న మొత్తంలో కానీ పెద్ద మొత్తంలో కానీ ఒక బిజినెస్ లాగా మారిపోయిందన్నమాట. నాటుకోళ్ళ ఫామ్ స్టార్ట్ చేయాలనుకునే ప్రతి ఒక్కరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే, నాటుకోళ్ళ ఫామ్ పెట్టాలనే ఆలోచన వచ్చిన వెంటనే ఈ నాటుకోళ్ళ కోసం మనం ఎక్కడన్నా ల్యాండ్ లీజ్కి తీసుకోవడం కానీ లేకుంటే మన సొంత పొలాల్లో కానీ ఎక్కడన్నా కానీ పెద్ద పెద్ద షెడ్లు అనేవి వేసి వాటి నిర్మాణాలు అయితే చేస్తున్నాము కదా. అంటే ఇలా చేయడం తప్పనేమి కాదు, కానీ చాలామందికి ఈ యొక్క ఫీల్డ్ అనేది కొత్త. అంటే చాలామంది ఏంటంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కొన్ని వీడియోస్ చూసేసి ఓ ఇలా చేస్తే సరిపోతుంది అన్న ఒక్క పాయింట్తోనే ఆ నాలెడ్జ్తో వచ్చేస్తే ఈ ఫీల్డ్లోకి వాటికి వచ్చే డిసీజ్ అంటే ఏదన్నా వ్యాధులు కానీ వాటికి వచ్చే వైరస్లు కానీ వీటి గురించి ఏమాత్రం నాలెడ్జ్ లేకుండా దీంట్లోకి వస్తే ఈ వైరస్లు కానీ ఏదైనా డిసీజులు కానీ ఎందువల్ల వచ్చినాయి, దేనికి వచ్చినాయి అని మనం తెలుసుకుని గ్రహించే లోపే ఫామ్ మొత్తం ఖాళీలు అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనం పెట్టిన పెట్టుబడి మొత్తం లాస్ కింద అయితే వచ్చేస్తాయి. మనం ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తున్నాము అంటే ఎక్కువ మొత్తంలో కాకపోయినా తక్కువలో తక్కువ చిన్న మొత్తంలో మనం స్టార్ట్ చేసుకున్నా మనకి సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్ ఉంది, మనం ఇంప్రూవ్ అవుతున్నాము, మనం ఎంతైనా ఇన్వెస్ట్ చేయగలము అని అనుకున్నప్పుడు మనం ఎంత ఇన్వెస్ట్ చేసినా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అన్నమాట. జాతి కోళ్ళు పెంచితే మంచిదా లేక నాటుకోళ్ళు పెంచితే మంచిదా, ఏది లాభదాయకంగా ఉంటుంది మనకి అన్న విషయం చూద్దాం. బిజినెస్ ఏదైనా కానివ్వండి, ప్రజెంట్ మన చుట్టుపక్కల ఏరియాలో మనకి ఏది డిమాండ్ ఉన్నది అన్నది తెలుసుకోవాలన్నమాట. మెయిన్గా కొన్ని ఏరియాల్లో వచ్చేసరికి ఒక్కొక్క చోట పందెం కోళ్ళకి డిమాండ్ అయితే ఉంటుంది, అలాగని ఇంకొక చోట నాటుకోళ్ల మాంసానికి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. అలాగా మన చుట్టూ ఉన్న మన ఏరియాల్లో మనకి ఏది ఎక్కువగా డిమాండ్ ఉన్నది అన్నది మనం తెలుసుకోగలిగితే మనం ఆ పాయింట్ మీద ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా మమ్మల్నే తీసుకోండి. మేము ఇప్పుడు ప్రజెంట్ భీమవరం జాతికి సంబంధించిన మెట్టవాటం రిచ్ వాటం పుంజుల్ని డెవలప్ అయితే చేస్తున్నామన్నమాట. ఆ పుంజులు చూడడానికి వచ్చిన వాళ్ళు, మీ దగ్గర నాటు పెట్టలు కానీ నాటు పుంజులు కానీ ఉన్నాయా మీట్ పర్పస్ అంటే మాంసానికి అని అడుగుతున్నారనమాట. మోర్ దెన్ పీపుల్ అంటే చాలామంది వాటికు అలా మాంసానికే నాటుకోళ్ళు ఎక్కువ శాతం అడుగుతున్నారు. కానీ మా దగ్గర ఉన్నదేమో జాతివి అంటే పందాలకు సంబంధించిన కోళ్ళు అన్నమాట. కానీ ఈ జాతి కోళ్ళు అనేటివి అంటే మనం లక్షల్లో కానీ వేలల్లో కానీ బ్రీడర్ని తీసుకొచ్చినా లేకుంటే పిల్లల్ని తీసుకొచ్చినా మా ఏరియా వచ్చేసరికి వాటికి డిమాండ్ అనేది తక్కువ అన్నమాట. అంటే సపోజు ఒక 10,000 రూపాయలు ఖరీదైనది తీసుకొచ్చి చూపిస్తే ఇక్కడ వచ్చి అడిగే రైతులు 2,000కి 3,000కి మాత్రమే అడుగుతారన్నమాట. అక్కడ పుంజులో ప్రాబ్లం ఏం లేదు, మనం 10,000 20,000 పెట్టి పుంజులు తేవచ్చు, తెచ్చుకున్న మార్కెటింగ్ చేయగలగాలి. అలా చెయ్యలేని పక్షంలో మనకి
ప్రాఫిట్స్ ఏం లేకుండా లాస్ అనేది ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఓకే. ఇకపోతే ఈ యొక్క జాతి కోళ్ళకి, నాటుకోళ్ళకి మధ్య డిఫరెన్స్ అనేది ఏమిటి? వాటి యొక్క ప్రైజెస్ వచ్చేసి ఎందుకంత హై, లో రేంజుల్లో ఉంటాయన్నది నేనొచ్చేసి ఇక్కడ మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఈ వీడియోలో మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని కొంచెం ఇంట్రెస్ట్‌గా చూస్తే ఏది స్టార్ట్ చేస్తే బావుంటది అన్నది మీకే అర్థమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికైతే ప్రయత్నించండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జాతి పుంజులు అంటే పందానికి సంబంధించిన పుంజులు యొక్క మార్కెట్‌లో ప్రైస్ అనేది అంటే స్టార్టింగ్ ప్రైస్ అనేది ఎలా ఉంటదంటే అరౌండ్ 4,000, 5,000, 10,000, 15,000 ఇంకా బాగా నెంబర్ 1 బ్రీడర్స్ అయితే 20,000 వరకు ఉంటాయన్నమాట. అలాగే జాతి పెట్ట ఒక ప్రైస్ వచ్చేసరికి అవి కూడా స్టార్టింగు 2,500, 3,000, 4,000 నెంబర్ 1 బ్రీడర్ పెట్టలు కనుక అయితే 5,000 వరకు ఉంటాయన్నమాట. ఇకపోతే ఈ జాతి కోళ్ళు పెట్టే గుడ్లు స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసరికి ఒక్కొక్క గుడ్డు ధర 150 నుంచి 200, 250 లేక 300 ఈ రేంజ్‌లో మనకి గుడ్లు అనేటివి సేల్ అయితే చేసుకోవచ్చు. ఇక మనకి ఈ జాతి కోడి పిల్లలు స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసరికి వీటిని డే 1 చిక్స్ అంటే ఒక్కరోజు పిల్లలు అరౌండ్ 500 వరకు, అలాగే ఒక నెల పిల్లలు వచ్చేసరికి వితౌట్ వ్యాక్సిన్ అంటే వ్యాక్సిన్స్ అన్నీ కంప్లీట్ చేస్తే 1,000 రూపాయలు. అలాగే 2 నెలల పిల్లలు ఉంటాయి కదా, అవి మాత్రం 1,500. ఈ రేంజ్‌లో కోడి పిల్లలు మనకి సేల్ అయితే అవుతాయి అన్నమాట. సహజంగానే ఈ యొక్క జాతి కోడి పెట్ట వచ్చేసరికి 10 నుంచి 12 గుడ్లు అయితే పెడుతుందన్నమాట. అలాగే ఈ జాతి కోడి విషయానికి వచ్చేసరికి గుడ్ల ఉత్పత్తి అనేది తక్కువగా ఉంటాయన్నమాట. ఎక్కువ సంఖ్యలో అయితే పెట్టలేవన్నమాట. అలాగే కోడి పిల్లల్ని చేసే విషయంలో కూడా అవి ఎక్కువ కోడి పిల్లలు అనేది చెయ్యలేవన్నమాట. ఇకపోతే ఈ జాతి కోళ్ళ బాడీ వెయిట్ విషయానికి వచ్చేస్తే 1 ఇయర్‌లో పుంజు వచ్చేసరికి 3-4 కేజీ గ్రోత్ అయితే వస్తుంది. అలాగే వచ్చేసరికి 3-3.5 కేజీ అయితే గ్రోత్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. ఇక ఇప్పుడు నాటుకోళ్ళ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. నాటుకోళ్ళకి వచ్చేసరికి పుంజు యొక్క ప్రైజు ఇంత అని మనం చెప్పలేమన్నమాట. అంటే పుంజులు కానీ పెట్టలు కానీ నాటుకోడి వాటి యొక్క బాడీని బట్టి వాటి ప్రైస్ అనేది ఉంటదన్నమాట. అంటే సపోజ్ మనకి 1 కేజీ మాంసం వచ్చేసి 500 ఉందనుకోండి, దాన్ని బట్టి ఆ కోడిని నిలువు కాటా అంటే హోల్సేల్‌గా నిలువు కాటా పెట్టి దాన్ని బట్టి మనం వాటి ప్రైస్ అనేది అంచనా వేయవలసిందే. అలాగే పెట్టలు, నాటుకోడి పెట్టలు కూడా సేమ్ ఇలానే అంటే మ్యాక్సిమం అవి 1 కేజీ, 1.5 కేజీ కన్నా ఎక్కువ అయితే రావన్నమాట. 1 ఇయర్ పెంచిన కోడి పెట్టలు మ్యాక్సిమం ఒక 1,000 రూపాయల లోపే ఉంటాయి అంతే. ఈ నాటుకోళ్ళు అనేటివి ఇక 1 ఇయర్ పెంచిన, 2 ఇయర్స్ పెంచిన 1.5 కేజీ పెట్టలైతే పుంజులైతే 2 కేజీ అలా ఉంటాయి అంతే. ఇక మనం వాటిని లైవ్ వెయిట్ కింద అంటే నిలువు కాటా ప్రకారం వాటిని సేల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నాటుకోడి పెట్టలు వచ్చేసి ఒక్క కారులో 15 నుంచి 18 గుడ్లు వరకు దిగుబడినైతే ఇస్తాయి మనకి. నాటుకోడి గుడ్ల విషయానికి వచ్చేస్తే మార్కెట్లో ఉన్న ధర అయితే 20 నుంచి 30 రూపాయలు మాత్రమే ఉంటదన్నమాట. ఈ నాటుకోడి పిల్లల ధర విషయానికి వచ్చేస్తే మార్కెట్ ప్రైస్ ఒక్క పిల్ల వచ్చేసి 150 రూపాయలు, 2 నెలల పిల్ల ఒకటి వచ్చేసి 200 రూపాయలు. ఇలా మనం మార్కెట్లో సేల్ చేసుకోవాల్సిందే. ఇంకంతకన్నా ఎక్కువ రేట్ అనేది ఏమి ఉండదన్నమాట. నాటుకోళ్లను కేవలం మీట్ పర్పస్ అంటే మాంసం కొరకే విక్రయిస్తారు. అంతేగాని వీటిని పందాల కోసం కానీ షో పర్పస్ కానీ ఎలాంటి యూజ్ ఉండదన్నమాట. కేవలం మాంసానికి మాత్రమే వినియోగిస్తారు కాబట్టి వీటికి ధర అనేది తక్కువగా ఉంటుందన్నమాట మార్కెట్లో. అసలు ఇప్పుడు ఇదంతా కాదు, మన ఏరియాని బట్టి మనకి నాటుకోళ్ళకి మాంసానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. కానీ మనం ఎంత మేపినా, ఎన్ని రోజులు మేపినా ఈ నాటుకోళ్ళు అనేవి ఎక్కువ గ్రోత్ అనేది రావు.
ఎంత ఫీడ్ ఇచ్చినా సరే అవంతే ఉంటాయి అన్నమాట. అంటే కేజీన్నర కన్నా ఎక్కువ అవ్వవు. అలాంటప్పుడు నాటుకోళ్ళు మేపాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి అన్న విషయానికి వచ్చేస్తే, మీ దగ్గర సపోజ్ ఒక 10 నాటు పెట్టెలు ఉంటే ఒక జాతి పుంజుని కొంచెం ఖర్చైనా పర్వాలేదు, ఒక్క జాతి పుంజుని మీరు పెట్టుకున్నట్లయితే ఈ నాటు పెట్టెల్ని ఆ జాతి పుంజుని క్రాస్ బ్రీడింగ్ చేస్తే వీటి నుంచి వచ్చే అంటే క్రాస్ బ్రీడ్ చిక్స్ జీన్స్ ఎలా ఉంటాయంటే జాతి కోళ్ళకు ఉండేటువంటి ఆ యొక్క బాడీ, అలాగే పోట్లాట, బాడీ యొక్క స్ట్రక్చర్ వీటి యొక్క జీన్స్ ద్వారా వాటికైతే లభ్యమవుతాయి. అలాగే నాటుకోళ్లకు సంబంధించినటి రోగనిరోధక శక్తిని తట్టుకుని నిలబడగలిగిన జీన్స్ వీటికి వస్తుందన్నమాట. ఈ రెండిటి కలయిక వల్ల వచ్చేటువంటి అవుట్పుట్ అనేది అంటే క్రాస్ బ్రీడర్ చిక్స్ అనేది చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఎలాంటి రోగాలనైనా తట్టుకుని సర్వే అవ్వగల స్టామినా అయితే వీటికైతే ఉంటుంది. అరౌండ్ 6 monthsలో మనకి ఇవి 2.5 నుంచి 3 kg వరకు గ్రోత్ అనేవి వస్తాయి అన్నమాట. కాబట్టి ఆటోమేటిక్గా మనకి సేల్ అనేది త్వరగా అయిపోతాయి. కాబట్టి నాటుకోళ్ళు అనేటివి పెట్టాలి అనుకునేవారు ఈ ప్రాసెస్ని ఫాలో అయితే మనకి మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ నాటుకోళ్ళు ఒకటనే కాదు, ఇక మనకి ఇతర వేరే ఎలాంటివి మనకి దగ్గరలో బాగా మంచి ప్రాఫిట్స్ వస్తాయి, ఎలా సేల్ అవుతాయి, మనకి ఏది డిమాండ్ ఉన్నాయని గ్రహించి వాటిని మీరు అనుసరిస్తే వాటిలో మీకు తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరి ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం.